ఇంతవరకు నేను చెప్పనటువంటి టాపిక్ నేను మీకు చెప్తున్నాను. అదేంటయ్యా అంటే ఫ్రేజల్ వెర్బ్స్. ఫ్రేజల్ వెర్బ్స్ ఇంగ్లీష్లో కొద్దిగా కష్టం అని కనుక అనుకుంటే మనం ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రేజల్ వెర్బ్స్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఫ్రేజల్ వెర్బ్కి 3-4 మీనింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం కామన్గా ఉండేటువంటి ఫ్రేజల్ వెర్బ్సే మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటి అసలు ఫస్ట్ ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి అంటే, నేను ఇవి మాటికి చేస్తుంటాను ఈ వీడియో ఫ్రేజల్ వెర్బ్స్ గురించి. ఇక్కడ మాటికి చెప్పాలంటే ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ మనకి ఇబ్బంది. కాబట్టి ఫస్ట్ క్లాస్లో చెప్తున్నాను నేను ఫ్రేజల్ వెర్బ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ ఫ్రేజల్ వెర్బ్. ఫ్రేజల్ వెర్బ్ అంటే వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ యాడ్వర్బ్. అంటే మనకి ఫస్ట్ వెర్బ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ వెర్బ్ ఉంటుంది. చూడండి, పుట్ అనేది వెర్బ్. దీని పక్కన ఇక్కడ ఆఫ్ వచ్చింది, ఇక్కడ అక్రాస్ వచ్చింది, ఇక్కడ పుట్ అవే వచ్చింది, పుట్ అసైడ్ వచ్చింది, పుట్ డౌన్ వచ్చింది, పుట్ అవుట్ వచ్చింది, పుట్ అప్ అని చెప్పొచ్చు, పుట్ అప్. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మెయిన్ మనకు ఉండేది ఏంటి అంటే ఇక్కడ వెర్బ్ అనమాట. వెర్బ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వెర్బ్ పక్కన మనకు ఒక్కోసారి ప్రిపోజిషన్ రావచ్చు, యాడ్వర్బ్ రావచ్చు. అది మనకి ఇంపార్టెంట్ కాదు. అది ప్రిపోజిషన్ యాడ్వర్బ్ అనేది మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఏంటి ఫ్రేజల్ వెర్బ్స్ అంటే, ఫ్రేజల్ వెర్బ్స్ హ్యావ్ ఏ స్పెషల్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాటికి స్పెషల్గా మీనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు ఈ పుట్ డౌన్ అని తీసుకున్నారు అనుకోండి. పుట్ అంటే ఉంచడం, డౌన్ అంటే కింద పెట్టడం అని మీనింగ్ రాదు మనకి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. ఎందుకంటే మనకి పుట్ డౌన్ అని కలిపి ఒక మీనింగ్ వస్తుంది. సో దే హ్యావ్ స్పెషల్ మీనింగ్ అండ్ స్పెషల్ పర్పస్. ఓకే, రైట్. ఇప్పుడు పుట్ అవుట్ ఉందనుకోండి, పుట్ అంటే ఉంచడం, అవుట్ అంటే బయట పెట్టాడు అనుకుంటే తప్పు. ఈ పుట్ అవుట్ అనే దానికి మనకి వేరే మీనింగ్స్ మనకి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి వీటిని మనం ఫ్రేజల్ వెర్బ్స్ అని చెప్పి అంటాం. ఇంగ్లీష్లో బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో వీటిని బాగా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ ఫ్రేజల్ వెర్బ్స్ అనేది. మీరు చాలా జాగ్రత్తగా ఇది కొద్దిగా వింటే మీకు కొద్దిగా ఒక ఐడియా వస్తుంది అనమాట. రైట్. సో phrasal verbs have a special meaning, they have some special purpose, and you can't separate these two words, and don't try to find the meaning of this word and this word. ఇప్పుడు మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పుట్ అవే అంటే ఏంటో తెలుసుకోవాలి. మీరు పుట్ అవే అంటే ఏంటి, పుట్ అక్రాస్ అంటే ఏంటి, పుట్ ఆఫ్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి. అంతేగాని పుట్ అంటే ఆఫ్ అంటే అలా ఉండదు ఇక్కడ. సో పుట్ అప్, పుట్ అవుట్, పుట్ డౌన్, పుట్ అసైడ్ ఇలాగ నేర్చుకోవాలి. పుట్ అసైడ్ అనే దానికి మీరు ఒక సింగిల్ మీనింగ్ నేర్చుకోవాలి. అది ఇక్కడ మీనింగ్. రైట్. సో ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే మనం ఈరోజు బిగిన్ చేసేది మీకు అర్థమైంది కదా. వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, లేకపోతే వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్. ఏమంటే అది ప్రిపోజిషన్ యాడ్వర్బ్ ఎలా తెలుసుకోవాలంటే మీరు ముందు అడ్వాన్స్డ్ స్టడీస్లో నాకు ఎప్పుడన్నా చెప్పాలనిపిస్తే చెప్తాను నేను. రైట్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్. ద మీటింగ్ వాజ్ పుట్ ఆఫ్. మీకు తెలుసు కదా, పుట్టెడ్ ఆఫ్ ఉండదు మనకి. పుట్టెడ్ ఆఫ్ మనకు ఉండదు. ద మీటింగ్ వాజ్ పుట్ ఆఫ్. మీటింగ్ వాయిదా వేయబడింది అని మీనింగ్ అనమాట. కాబట్టి పుట్ ఆఫ్ అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, పోస్ట్పోన్ అని అర్థం చేసుకోవాలి. పుట్ ఆఫ్ అంటే ఏంటి, పోస్ట్పోన్ అని అర్థం చేసుకోవాలి. రైట్. మనం మామూలుగా పోస్ట్పోన్ అని చెప్పచ్చు, కానీ కొద్దిగా లాంగ్వేజ్ వచ్చు అని చెప్పి చూపించుకోవాలంటే మనం పుట్ ఆఫ్ అని వాడాల్సిందే. ద మీనింగ్ వాస్ పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్డ్ అని. రైట్. ఓకే. పుట్ అప్ అంటే మీనింగ్ టు రైజ్, ఏదన్నా నించోబెట్టడం, పైకెత్తి పెట్టడం అనమాట. రైట్. దే పుట్ అప్ ఎ టెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ మధ్యలో ఒక టెంట్ వేసుకున్నారు. దే పుట్ అప్ ఏ టెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫారెస్ట్ మధ్యలో ఒక టెంట్ వేసుకున్నారు. దే పుట్ అప్ ఏ ఫ్లాగ్, జెండాని నిలబెట్టారు. పుట్ అప్ అంటే మనం రైజ్ అని చెప్పి మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. రైట్. పుట్ అవుట్ అంటే ఆర్పివేయటం. టు స్టాప్ సంథింగ్ బర్నింగ్. ఏదన్నా వెలుగుతూ ఉంటే దాన్ని ఆర్పడం అనమాట. రైట్. హీ పుట్ అవుట్ ద సిగరెట్ ఆపేశాడు. సిగరెట్ తాగేవాడు కాస్త ఆపేశాడు, దాన్ని అది వెలక్కుండా చేశాడు. షీ పుట్ అవుట్ ది ఫైర్. ఫైర్ని ఆపేసింది.
ఆవిడ ఫైర్ని ఆపేసింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా ఉంటాయి ఫ్రేజల్ వెర్బ్స్ అన్నీ. కాబట్టి ఫ్రేజల్ వెర్బ్స్కి మనకి ఇండివిజువల్ మీనింగ్స్ పొరపాటును కూడా మీరు తీసుకోకూడదు. ఇండివిజువల్ మీనింగ్స్ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కమ్ ఇన్ అనుంది, కమ్ ఇన్ అనుంది. ఇది కూడా వెర్బే. ఇది వచ్చేసి ఇప్పుడు యాడ్ వర్బ్, ఇది యాడ్ వర్బ్. ఇప్పుడు దీని మీనింగ్ కమిన్. కమిన్ అంటే మనకు మామూలు మీనింగ్ వచ్చేసింది ఇక్కడ, దీనికి స్పెషల్ మీనింగ్ లేదు కమిన్ అంటే. కానీ కమిన్ అంటే లోపలికి రా అని, ఇందులో మీరు స్పెషల్గా నేర్చుకోవాల్సింది లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఫ్రేజల్ వర్బ్. దీన్ని మీరు ఫ్రేజల్ వర్బ్ అంటానికి లేదు. ఫ్రేజల్ వర్బ్ అంటానికి, ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్తో మనకి కొత్త మీనింగ్ వస్తుంది, డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అంటాం. సో పుట్ ఆఫ్ అనగానే మనకి పోస్ట్పోన్ అని వచ్చింది. పుట్టికి ఆఫ్కి అసలు సంబంధం లేదు. పుట్టికి ఆఫ్కి మనకి ఇక్కడ సంబంధం లేదు. రైట్. సో పుట్టప్ అంటే నిలబెట్టారు అని, నించోబెట్టారు అని. పుట్ అవుట్ అంటే ఏదన్నా మండుతున్నదో ఆరిపోయడం. దే పుట్ అప్ ది ఫైర్, దే పుట్ అవుట్ ది ఫైర్. ఈ పుట్ అవుట్ ద సిగరెట్, తాగే సిగరెట్ని ఆపేశాడు. పుట్ డౌన్ మీన్స్ రైట్. ప్లీజ్ పుట్ డౌన్ వాట్ ఐ సే. ప్లీజ్ పుట్ డౌన్ వాట్ ఐ సే. నేను చెప్పేది రాయవయ్యా బాబు అని చెప్తున్నాను. పుట్ డౌన్ అంటే ఇక్కడ రాయటం. కాబట్టి పొరపాటును కూడా మీరు పుట్ అంటే ఏంటి, డౌన్ అంటే ఏంటి, అలాంటి మీనింగ్స్కి వెళ్ళకూడదు మీరు ఎప్పుడు. పుట్ డౌన్ అంటే రాయటం అంతే. పుట్ డౌన్ మీన్స్ టు రైట్ సంథింగ్ ఇన్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఇన్ యువర్ నోట్బుక్. ప్లీజ్ పుట్ డౌన్ వాట్ ఐ సే. నేను చెప్పేది రాయండి అని చెప్పి మనకి మీనింగ్ అనమాట. రైట్. ఇక్కడ చూడండి, పుట్ అసైడ్ అంటే సేవ్, డబ్బులు దాచుకోవడం. రైట్. డబ్బులు దాచుకోవడాన్ని పుట్ అసైడ్ అంటాం. రైట్. వీఆర్ పుట్టింగ్ అసైడ్ సమ్ మనీ ఫర్ అవర్ రిటైర్మెంట్. వీఆర్ పుట్టింగ్ అసైడ్ సమ్ మనీ ఫర్ అవర్ రిటైర్మెంట్. దే ఆర్ పుట్టింగ్ మనీ అసైడ్ ఫర్ దేర్ డాటర్స్ మ్యారేజ్. సేవ్ చేయటం అనే మీనింగ్ వస్తుంది పుట్ అసైడ్ అంటే. రైట్. పుట్ అవే అంటే మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు మీరు తీశారు బయటికి, మళ్ళీ దాన్ని అక్కడే పెట్టడం అనమాట. టు పుట్ సంథింగ్ వేర్ ఇట్ బిలాంగ్స్. వేర్ ఇట్ బిలాంగ్స్. అది ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టడం. రైట్. చిల్డ్రన్ యూ ప్లీజ్ పుట్ అవే ద టాయ్స్. మీరు బొమ్మలన్నీ కూడా ఎక్కడ తీశారో అక్కడ పెట్టండి అని మీనింగ్ అనమాట. పుట్ అవే అంటే టు పుట్ సంథింగ్ వేర్ ఇట్ బిలాంగ్స్. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అప్పుడు మనం ఏం చెప్తామంటే ప్లీజ్ పుట్ అవే ది టాయ్స్ అని చెప్తాం. అంటే ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టండి అని చెప్పి. పుట్ అక్రాస్ అంటే కమ్యూనికేట్. మీరేమనుకుంటున్నారో దాన్ని చెప్పడం అనమాట, కమ్యూనికేట్ చేయడం. మీరేమనుకుంటున్నారో మీ ఆలోచనలు కానీ మీ థాట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చెప్పడాన్ని పుట్ అక్రాస్ అని చెప్పి అంటాం. మనం అంటాం. రైట్. సో హీ ఈజ్ వెరీ గుడ్ అట్ పుట్టింగ్ అక్రాస్ హిజ్ ఐడియాస్. ఆయన తన ఐడియాస్ కానీ ప్లాన్స్ని కానీ చాలా చక్కగా పెడతాడు. అందరికీ చెప్పగలడు అనమాట, కమ్యూనికేట్ చేస్తాడు. హీ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ పుట్టింగ్ అక్రాస్ హిజ్ ఐడియాస్. ఈ విధంగా మనం ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేవి నేర్చుకుంటాం. కానీ మీరు ఏం చేసుకోవాలంటే ఒక్కొక్క వెర్బ్ తీసుకోవాలి. ఒక్కొక్క వెర్బ్ తీసుకొని దానికి సంబంధించినటువంటి ఏమేమి మనకి ఫ్రేజల్ వెర్బ్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం బ్రీఫ్గా మీనింగ్స్ నేర్చుకుందామా? రైట్. చూడండి, పుట్ ఆఫ్ అంటే పోస్ట్పోన్. ద మీటింగ్ వాస్ పుట్ ఆఫ్. పుట్ అక్రాస్ అంటే ఒకరికి తెలియజేయడం అనమాట, మన మైండ్లో ఏముందనేది తెలియజేయడం. పుట్ అవే ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టడం. పుట్ అసైడ్ డబ్బులు దాయటం. పుట్ డౌన్ అంటే రాయటం ఏదన్నా సరే. పుట్ అవుట్ ఏదన్నా మండేదాన్ని ఆర్పేయటం. ది ఫైర్ వాస్ పుట్ అవుట్. పుటప్ ఏదన్నా ఒకదాన్ని నిలబెట్టడం. కాబట్టి ఇక్కడ మీకు ఏమర్థమైంది నేను చెప్పేదానిలో, మీరు విడివిడిగా మీనింగ్స్ తీసుకోకూడదు, ఎప్పుడు విడివిడిగా తీసుకోకూడదు. పుట్ అసైడ్ అనేది ఒక వర్డ్, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఎలా ఉంటుందో పుట్ అసైడ్ ఒకలాగా ఉంటుంది. పుట్ డౌన్ అంటే ఏంటో మీరు మీనింగ్ నేర్చుకోవాలి. పుట్ అక్రాస్ అంటే మీనింగ్ నేర్చుకోవాలి. పుట్ అవే అంటే మీనింగ్ నేర్చుకోవాలి. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను.
మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.